తెలుగుదేశం వారు ఉంటారు, బీజేపీ వారు ఉంటారు, జనసేన వారు ఉంటారు, వైఎస్ఆర్సీపీ వారు ఉంటారు, అందరూ ఉంటారు రైతుల్లోని. కానీ వారికి ఒక పార్టీ లేదంటే వారిని ఒక అసాంఘిక శక్తుల్లాగా మాట్లాడడం సమంజసం కాదని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే మీరు మాట్లాడుతున్నారు మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళ గురించి ఏదో ఫేక్ న్యూస్లని, ఆఖరికి గౌరవ ప్రతిపక్ష నాయకుడు పెట్టిన పోస్ట్ కూడా ఫేక్ అని చెప్పేసి మీరు మాట్లాడడం చూస్తుంటే నాకు చాలా మనసు కలిసివేసే విధంగా ఉంది. ఎందుకంటే మీకన్నా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు నడిపే వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఈ రాష్ట్రంలో. పూర్వం హైదరాబాద్లో ఎన్టీఆర్ భవన్ని రకరకాల రాజకీయ కార్యకలాపాలకు ఉమ్మడి రాష్ట్రంలో ఉపయోగించేవారు. కానీ ఈరోజు ఎన్టీఆర్ భవన్లో మీరు నడిపేది ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీయా చంద్రబాబు నాయుడు గారు? ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరికి తెలియదు అనుకుంటున్నారా? మీరు ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ కానీ, ఫేక్ న్యూస్లు కానీ, ఫేక్ ఎల్లో మీడియా ఛానల్స్ కానీ మీ గురించి పనిచేసేవి. ప్రజల పక్షాన గొంతెత్తే వారి మీద మీకు ఎందుకు అంత ఇబ్బంది? ఎందుకు అంత నియంతృత్వ ధోరణి? మీ నియంతృత్వ ధోరణి చూస్తుంటే సామాన్యులు భయపడే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ప్రతిపక్షాలుగా ప్రజల తరపున పోరాటం చేసి మేము అసలు పట్టించుకునే పరిస్థితి లేదు, మీ నియంతృత్వ ధోరణి పట్టించుకునే పరిస్థితి లేదు, మీ రెడ్ బుక్స్ పట్టించుకునే పరిస్థితి లేదు, మీరు పెట్టే కేసులకి భయపడే పరిస్థితి లేదు ప్రతిపక్ష పార్టీ నాయకులుగా మేము. కానీ మిమ్మల్ని చూస్తుంటే ఒకందుకు నాకు జాలి కూడా వేస్తుంది. ఎందుకంటే మీలో ఉన్న హిట్లర్ లేకపోతే ముస్సోల్ని లేదంటే మీలో ఉన్న మానసిక వైకల్యం కానీ పరాకాష్ఠకి, అంటే పిచ్చి పరాకాష్ఠకి చేరిందంటారు కదా, పరాకాష్ఠకి చేరి పరిస్థితి నేను చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. ముఖ్యంగా రైతుల పట్ల మీరు వ్యవహరించే తీరు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే రైతులు నష్టపోతున్నారు. ఈ రాష్ట్రంలోని సుమారు 200 రూపాయలు ఎక్స్ట్రా ప్రభుత్వం అమ్మే రేటు కన్నా 200 రూపాయలు ఎక్కువ పెట్టినా యూరియా దొరకని పరిస్థితి కనపడుతుంది. దానికి మీరు అవలంబిస్తున్న విధానాలే చేటు చేస్తున్నాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక రైతుని క్రైటీరియాగా తీసుకోవడానికి పట్టాదారు పాస్ పుస్తకం తీసుకుంటే ఆ పట్టాదారు పాస్ పుస్తకాన్ని బట్టి అతనికి ఎన్ని యూరియా బస్తాలు ఆయనకి అవసరమవుతాయో మనం తీసుకోవచ్చు. కానీ మీరు చేసేది ఏంటి? ఆధార్ కార్డు క్రైటీరియా తీసుకున్నారు. వందలాది ఆధార్ కార్డులు పెట్టేసి మండలాలకి గ్రామాలకి రావాల్సిన లారీ లోడ్లు పక్కదారి పట్టిస్తున్నారు. రైతులకు అందుకంటే పక్కదారి పట్టిస్తున్నారు. బస్తా 200, 300 ఎక్స్ట్రా వేసుకుని బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు. దయచేసి అది సర్దిద్దండి అని చెప్పేసి ప్రతిపక్షాలు కానీ రైతులు కానీ మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే ఫేక్ ప్రాపగాండా, ఫేక్ ప్రచారం అని చెప్పేసి మీరు మాట్లాడే ఎంతవరకు సమంజసం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ఇంకా యూరియా సమస్య అలా ఉంటే యూరియాలో గమనిస్తే 200-300 కోట్లు స్కామ్ కనపడుతుంది. కొన్ని 200-300 కోట్లు అంటే అది చిన్న స్కామ్ అనుకుందాం అనుకోండి. 200-300 కోట్లు అంటే మీ దృష్టిలో అది డబ్బు కూడా కాదు. మీ దృష్టిలోని, మీ కుమారుడి దృష్టిలోని అది డబ్బు కూడా కాదు. ఆరోగ్యశ్రీ మరి రాష్ట్రంలో 14 నెలలు బట్టి, అంటే మీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజలు కానీ రోగులు కానీ వైద్యం కావాల్సిన పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మీరు గమనించారా? ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో వైద్యం దొరకని పరిస్థితి, రాష్ట్ర ప్రజలకి కార్పొరేట్ వైద్యం దొరకని పరిస్థితి, లేకపోతే నెట్వర్క్ హాస్పిటల్లో వైద్యం చెయ్యని పరిస్థితి. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్లోని సుమారు 3700 కోట్లు చిల్లర బకాయిలు మీరు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్కి బకాయిలు పెట్టడంలో వాళ్ళు వైద్యం చేయట్లేదు. ఆరోగ్యశ్రీ కింద పేద ప్రజలకి వాళ్ళు ఆస్తులు అమ్ముకోవడం, లేకపోతే వాళ్ళ దగ్గర నట్ర అమ్ముకోవడం చేసుకుని వైద్యం చేయించుకునే పరిస్థితి, లేదా ఆ స్తోమత లేని వాళ్ళు ప్రాణం పోతున్న పరిస్థితి 14 నెలల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. మరి ఏ విధంగా చూస్తున్నారంటే నెట్వర్క్ హాస్పిటల్ డాక్టర్లు ప్రతి పేషెంట్కి సమాధానం చెప్పలేక, వారి దగ్గరికి వచ్చి ప్రతి పేషెంట్కి సమాధానం చెప్పలేక కొంతమంది నెట్వర్క్ హాస్పిటల్లో బోర్డులు పెట్టడం జరిగింది, ఆరోగ్యశ్రీ మీద వైద్యం చేయబడదని. కానీ మీ యంత్రాంగాన్ని ఉపయోగించి ఆ డాక్టర్ నెట్వర్క్ హాస్పిటల్స్కి వార్నింగ్లు ఇప్పించిన పరిస్థితి మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. మీ అసమర్థ పరిపాలన కప్పిపుచ్చుకోవడానికి బెదిరించడం, బుకాయించడం,
దౌర్జన్యం చేసే పరిస్థితులు మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. అది కాదు అన్నట్టు, అది సరిపోదు అన్నట్టు మరి ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ని తీసేసి మరి ఏదో ఇన్సూరెన్స్ పెడతాం కొత్తగానే అని చెప్పేసి దాని మోటన అంటే పేద ప్రజల వైద్యం మాటున వేలాది కోట్లు స్కామ్ చేయడానికి మీరు ప్రయత్నం చేయటం లేదా చంద్రబాబు నాయుడు అని మేము ప్రశ్నిస్తున్నాం. మేము ఒకటే అడుగుతున్నాం, ఆరోగ్యశ్రీ స్వర్గీయ వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన తర్వాత ఈ దేశంలో వివిధ రాష్ట్రాలు మన మోడల్ని ఫాలో అవుతున్నాయి. ఆరోగ్యశ్రీ పెట్టిన స్టార్టింగ్లో ఈ ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఉండేది, కానీ ఇది పక్కాగా అమలవట్లేదు. ఇన్సూరెన్స్ కంపెనీలు చేతులు ఎత్తేస్తున్నాయి, క్లెయిమ్ సరిగ్గా చేయట్లేదు, పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మోడల్లో మన రాష్ట్రంలో ముందుకు నడిపిస్తుంటే మరి మీరు ఏంటి ఈ పేద ప్రజల వైద్య నిమిత్తం కూడా మీరు ఈ విధంగా మీరు ఉపయోగించుకోవడం బాలేదు. పేద ప్రజల వైద్యాన్ని విద్యని మీరు స్కామ్ల కింద ఉపయోగించుకోవడం కరెక్ట్గా లేదని చెప్పేసి నేను భావిస్తున్నాను. దయచేసి ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి కార్యక్రమం మటుకి ఎట్టి పరిస్థితులను చెయ్యొద్దు అని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి గత జగన్ గారి 5 సంవత్సరాల పరిపాలనలో 45,10,645 మందికి ఆరోగ్యశ్రీ కింద ఈ రాష్ట్రంలో వైద్యం జరిగిన పరిస్థితి మనం చూసాం. 45,10,645 మందికి వైద్యం